నమస్తే. నిన్న నిరుద్యోగులంతా టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించినటువంటి పరిస్థితి. వాళ్ళకు ఉద్యోగాలు కావాలి. గతంలో పీసీసీ హోదాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలని గ్రూప్‌కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, గురుకులకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, మరో పక్కన మెగా డీఎస్‌కి సంబంధించినటువంటి విషయాన్ని గాని ఖచ్చితంగా కూడా 25,000 ఉద్యోగాలను ఫిల్ చేస్తూ మెగా డీఎస్ చేయాలన్నటువంటి కారణాలతోటి నిన్న టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం నిరుద్యోగులు చేసినటువంటి నేపథ్యం. ఇదే సందర్భంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కీలకమైనటువంటి ఒక నిర్ణయాలను కూడా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి వ్యక్తి మరో పక్కన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత చెనగాని దయాకర్ సైతం కూడా నిన్న ఆ సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఆ సమీక్ష సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలను తీసుకున్నాడు రేవంత్ రెడ్డి, మరొక పక్కన గ్రూప్ సంబంధించినటువంటి పోస్టులను పెంచనున్నాడా, లేకపోతుంటే యాజ్ ఇట్ ఈస్‌గా ముందుగా ప్రకటించినటువంటి డేట్లకే ఎగ్జామ్స్ పెడతాడా లేదా, ఇంకొక పక్కన డీఎస్సీని వాయిదా వేస్తాడా లేదా అన్నటువంటి అంశాలను ఒకసారి చెనగాని దయాకర్‌తోని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్న ఆయన ప్రత్యక్ష సాక్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మీటింగ్‌లో ఆయన పాల్గొన్నటువంటి వ్యక్తి. చాలా అంశాలను ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెనగాని దయాకర్ గారు నమస్తే. నమస్తే. అన్న, నిన్న ముందుగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం, నిన్న జరిగినటువంటి నిరుద్యోగుల యొక్క ధర్నా చాలా ఉధృతంగా కొనసాగింది. టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కార్యాలయం ముట్టడి. ఈ ముట్టడిని మీరు ఎలా చూస్తారు? ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్స్ అవి న్యాయపరమైనవే కావు. కొంతమంది విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళ యొక్క సమయం కావాలని, గ్రూప్ 2కు సమయం కావాలని, పోస్టులు పెంచాలని, అదేవిధంగా వాళ్ళ యొక్క కొన్ని న్యాయబద్ధమైన ఏదైతే డిమాండ్లు ఉన్నాయో కొందరు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా నిన్న నిరుద్యోగులందరూ కూడా టీఎస్పీఎస్సీ ముట్టడి కూడా పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ యొక్క విద్యార్థుల, నిరుద్యోగుల ఏదైతే నోటిఫికేషన్ల అంశాలు కావచ్చు, వాళ్ళ యొక్క సమస్యలు కావచ్చు, నిజంగా కోచింగ్లకు సీరియస్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థి నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చాలా ప్రేమతోని, ఆత్మీయతతోని ఉంది. నిరుద్యోగుల ముసుగులో కొంతమంది చదువురాని గాడిదలు, సన్యాసులకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా పరీక్షలకే అసలు సంబంధం లేని వాళ్ళు, అసలు ప్రిపరేషన్కి సంబంధం లేని వాళ్ళు, నిరుద్యోగులకే సంబంధం లేని కొంతమంది ఈ యొక్క పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి నిన్న బీఆర్ఎస్ పార్టీ కొంత వాళ్ళ వెనకాల ఉండి దీన్ని ప్రాపగండ చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి వాళ్ళందరికీ ఇవాళ సోషల్ మీడియాలో కూడా కనపడతా ఉన్నాయి రకరకాలుగా. నిజంగా ఇవాళ ప్రభుత్వం చదువుకునే విద్యార్థుల పట్ల, రాజకీయాలకు సంబంధం లేని విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇప్పటికే 7 నెలల క్రమంలో 28,000 పైచిలుక ఉద్యోగాలు మనం భర్తీ చేయగలిగినాం. ఇంకా ఏ అవకాశం ఉన్న ప్రతి విరమణ తర్వాత ప్రతి జాబ్ క్యాలెండర్తోని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పం, ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. దీన్ని తప్పుదోవ పట్టించి శవాల దగ్గర చలిగాచుకునే కొంతమంది నీచులు ఉన్నారు. వాళ్ళని మాత్రం నిరుద్యోగులందరూ కూడా తరమాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఉన్నాను. వాళ్ళు నిరుద్యోగ ఉద్యమంలో చేరి దీన్ని నిరుద్యోగులకే ఉద్యోగాలు రాకుండా చేయాలనే ఒక ప్రాపగండను ఇవాళ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగులు కూడా తన్ని తరమాల్సిన అవసరం ఉంది. గతంలో 10 ఏళ్ల కాలంలో వాళ్ళు మన జీవితాలతో ఆడుకున్న వాళ్ళే తిరిగి మళ్ళీ వచ్చి ఈరోజు ఉద్యోగాలు కావాలని నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా అంటా ఉన్నాను, కేటీఆర్, హరీష్ రావు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పరీక్షలు రాయండి. మీరు రాయరు, రాసే వాళ్ళని చెడగొడతారు. నిజంగా మీకు రాయంటే మీరు కూడా రాయండి, కోచింగ్లో పోండి. సన్యాసులు ఇలా మీరు ప్రభుత్వాన్ని మీ చర్యల వల్ల 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగిని ఎన్నడూ పట్టించుకోలేదు, నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదు. మీరు ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడడం అంటేనే ఇవాళ సిగ్గుపడతా ఉంది తెలంగాణ సమాజం అంతా. ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ ఎల్లైన పుల్లైన మల్లైన్లు పెట్టి, ఇవాళ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి, ఇవాళ ముట్టడి దగ్గర, సర్వీస్ కమిషన్ దగ్గర, ఇక అసలు రోడ్ల మీద అసలు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ఇవాళ పరిస్థితి కూడా మొత్తంగా ముట్టడని వీళ్ళకు ఒక నిరుద్యోగుల ముసుకేసి తిప్పిస్తూ ఉన్నారు. వీళ్ళ సంకల చేరి ఉన్నటువంటి వీళ్ళను నిరుద్యోగుల ముసుగులేసి నిరుద్యోగులు, అసలైన నిరుద్యోగుల పట్ల వాళ్ళ జీవితాలని చెడగొట్టడానికి వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రోడ్ల మీద ఉన్నటువంటి గాడిద లెక్కలు, బర్రె లెక్కలు ఇవాళ అందరూ కూడా చదువురాని సన్యాసులు అందరూ తగిలి, ఇవాళ అడ్డమే కూలీలు తగిలి, ఇవాళ నిరుద్యోగులు ఉన్నటువంటి ఒక విలువను తక్కువ చేస్తూ ఉన్నాను, వాళ్ళ యొక్క ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ తస్మత్ జాగ్రత్త, మీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండండి. మీకు ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. నిరుద్యోగుల పట్ల మాకు ఒక చిత్తశుద్ధి ఉంది, మాకు ఒక కార్యాచరణ ఉంది, మాకు ఒక ఆలోచన ఉంది. ఎట్లా మేము ఏం చేయాలనేది నిరంతరం ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఒక మేధోమథనం జరుగుతూ ఉంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన కోసం, ఇవాళ ఉపాధి కోసం, ఇవాళ సాంకేతిక పరిజ్ఞాన విషయంలో కావచ్చు, ఇవాళ తెలంగాణలో ఒక స్కిల్ యూనివర్సిటీలు పెట్టి అసలు నిరుద్యోగం లేని తెలంగాణ నిర్మించడం కోసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిరంతరం కష్టపడతా ఉంటే ఈ చదువురాని సన్యాసులు, గాడిదలు, ఇవాళ బర్రెలు అందరూ కూడా ఈ ముసుగులో వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాలాంటి వాళ్ళం కూడా ఎక్కడ కూడా తగ్గము. ఖచ్చితంగా వాళ్ళని తిప్పి కొడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. బిడ్డ, ఇవాళ నిరుద్యోగుల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి గాంధీ హాస్పిటల్ పోయి మోతీలాల్ నాయక్ని పరామర్శించి వచ్చినాం. మోతీలాల్ నాయక్ పరీక్ష రాసేటోడు కాదు, కాకపోతే నిరుద్యోగుల పక్షాన ఒక దీక్ష చేస్తుంది కాబట్టి, హ్యుమానిటీ ఉంది కాబట్టి పోయినాం. మోతీలాల్ పరీక్ష రాసేటోడు కాదు, అశోక్ పరీక్ష రాసేటోడు కాదు. ఈ సన్యాసులు అందరు తగిలి నిరుద్యోగం ముసుకేసుకున్నారు. వీళ్ళకు పని అయిపోయింది, ఇలా వాళ్ళకు వ్యాలిడిటీ అయిపోయిన టాబ్లెట్ వాళ్ళు, కాబట్టి వాళ్ళని ఎవరు లేకే పరిస్థితి లేదు తెలంగాణలో. కాబట్టి నిరుద్యోగులు వేసుకున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ పట్ల నిరుద్యోగులందరూ కూడా జాగ్రత్త వహించాలి. మీ న్యాయబద్ధ పోరాటానికి, మీ యొక్క నిజాయితీ గల పోరాటానికి ఇలా ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇలాంటి దొంగలను దగ్గర రానిచ్చి ఆ దొంగలకు మీరు మైకిచ్చే ప్రయత్నం చేయొద్దని కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మనవి చేస్తూ ఉన్నాను. సన్యాసులు, గాడిదలు, బర్రెల్ని వాళ్ళ వల్ల ఏది కాదు. చదువురాని సన్యాసుల దగ్గర మీరు కాదు, మీరు విజ్ఞానవంతులు, తెలివిగల వాళ్ళు, ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద అవగాహన ఉన్న వాళ్ళు, తెలంగాణ పోరాటాన్ని చూసినటువంటి వాళ్ళు మీరంటే ప్రభుత్వానికి ఒక గౌరవం, ప్రేమ ఉంది. కానీ ఇలాంటి అడ్డగాడిదలు ఎప్పుడు కూడా క్షమించొద్దని కూడా నేను నిరుద్యోగ లోకానికి పిలుపునిస్తా ఉన్నాను. అంటే ఇంతకుముందు మీరు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే టీఎస్పీఎస్సీని నిన్న ముట్టడిచ్చినటువంటి వాళ్ళు అడ్డకు మీద కూలీలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎందుకు నిజంగా కూడా వాళ్ళు జెన్యున్ అయినటువంటి వాళ్ళు లేరంటారా? ఇప్పుడు కొంతమంది నిజంగా చదువుకునే పిల్లల్లో, నిరుద్యోగులలో ఆవేదన ఉంది, బాధ ఉంది. కాకపోతే ఏంటంటే ఇవాళ ప్రభుత్వం న్యాయబద్ధమైనటువంటి కోర్టు పరిధిలో ఉన్నటువంటి కోర్టు చిక్కులు లేని వరకు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇలా గ్రూప్ 1 సంబంధించి 1:50 అనేది ఒక న్యాయబద్ధమైన ఉన్నటువంటి 1:100 పెడితే మొత్తం కేసే, అది గ్రూప్ 1 మొత్తం కూడా ప్రిలిమ్సే రద్దయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు నిరుద్యోగులకు అన్యాయానికి గురి అవుతా ఉన్నారు. ప్రభుత్వం ఒక దూరదృష్టితో ముందు చూపుతూ ఆలోచిస్తూ ఉంది. ఆల్రెడీ మనము కొంత ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది, ఒక ప్రిపరేషన్కి సిద్ధమయ్యారు. కొన్ని పోస్టులు పెరగాలి, వెసులుబాటు పెరగాలి. ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు కొంత టైం కావాలంటారు. ఆ టైం విషయంలో ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది, టైం గురించి మాట్లాడుతూ ఉంది. అరే న్యాయమైనది కదా, పోతే ఏమవుతుంది? ఇలాంటి విషయాల పట్ల ప్రభుత్వం ఉదారత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కన్సిడర్ చేస్తుంది ఇలాంటి విషయాల పట్ల. కాకపోతే ఈ అవగాహన లేని చదువురాని సన్యాసులు కొంతమంది వచ్చి ఇవాళ 1:100 పెట్టాలి, దీన్ని పెట్టాలి, వాడికి తల తెలియదు, తోక తెలియదు, వాడికి గ్రూప్ 1 అంటే తెలియదు, గ్రూప్ 2 అంటే తెలియదు, డిఎస్ అంటే తెలియదు, పేపర్ తెలియదు, పెన్ను తెలియనివాడు కూడా ఇలా బర్ల కాసేటోడు, గాడిదలు కాసేటోడు కూడా వచ్చి నిరుద్యోగుల గురించి మాట్లాడితే మాలాంటి వాళ్ళం ఎట్లా బ్రదర్ నేను అనేది? యూనివర్సిటీలో పీజీలు, పిహెచ్డీ చేసిన వాళ్ళం, వీళ్ళ గురించి దగ్గర మేము నేర్చుకోవాలని మీరు చెప్పండి. కాబట్టి చదువుకునే నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడైనా రావచ్చు, ఎవరి దగ్గరికైనా రావచ్చు, ముఖ్యమంత్రి గారిని కలవండి, మంత్రుల్ని కలవండి, మీకు ఎప్పుడు కూడా తలుపులు తెరిచే ఉంటాయి. మీ హక్కులకు ఎప్పుడు కూడా భంగం కలగదు. మీ యొక్క ఎక్కడైనా కూడా మీరు మాట్లాడచ్చు, మీకు స్వేచ్ఛ ఉంది, సమానత ఉంది. ఇక్కడ ఒక ప్రజాస్వామ్య గల ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ఇక్కడెక్కడ కూడా నిర్బంధాలు లేవు, ఎక్కడ కూడా అణచివేత లేదు, గత పాలకుల్లాగా లేదు, ఒక స్వేచ్ఛతో ఉంది. మీ వాయిస్ని, మీ ఆలోచన ఎక్కడైనా పంచుకోవచ్చు. కాకపోతే మీ ముసుగు వేసుకొని మాట్లాడే సన్యాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని నేను వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాను. వాళ్ళని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలంటా ఉన్నాను. మీ గతంలో మీ ప్రభుత్వాలు ఏం చేసినాయి, మీరేం చేశారు, అప్పుడు ఏం గాడిద పలు తవ్వారా, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని నేను వాళ్ళ మీద తప్ప అసలైన నిరుద్యోగుల పట్ల ఒక ప్రేమ ఉంది, కన్సర్న్ ఉంది, వాళ్ళ కన్సిడర్ ఉంది. మనం వాళ్ళ కోసం మనం ఏదైనా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక మాట ఆల్మోస్ట్ మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయముందుకు మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీ, మేము 100 రోజులలో మెగా డిఎస్సి వేస్తాం, గ్రూప్ 1, 2 పోస్టులను వేస్తాం, మీకు అనుకూలంగా ఉంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తూ ఉంది? ఎందుకు సాధ్యపడట్లేదు? మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు కట్టుబడి ఉండట్లేదు? మరి ఇప్పుడు అసలు కేసీఆర్ అనేటోడు పంతుల్నే నియమించకుండా 10 ఏళ్ళు తీసి పక్కన బారేస్తే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ బడి ఉండాలనేది, బడికి ఒక పంతులు కావాలనే ఉద్దేశంతో
6,000 2022 పోస్టుల్లో 5,000 పోస్టులు ఇస్తే డిఎస్సి ఇవాళ 6,000 కలిపి 11,000 పైచిలకాయి ఇలా పోస్టులు పెట్టి ఒక పంతులు నియమిస్తూ ఉంది. ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులలో ఒక జీవితాల వెలుగులు నింపాలని బడిలో పంతుల కోసం ఇలా ప్రభుత్వం ఆరాటపడతా ఉంది. మరి ఈ సన్యాసులకు తెలియదండి, నాకు అర్థం కాకడుతా. 4,000 పాఠశాలలు ముగిసినప్పుడు ఈ బీఆర్ఎస్కి సోయి లేదా? నాకు అర్థం కాకడతా. బీజేపీ ఎందుకు మాట్లాడలేదు నేను అంటా ఉన్నాను. అరే బడి లేక ఇలా పేద మధ్యతరగతి పిల్లలు ఇలా మీరు చూడండి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎట్లా అట్టాసంగా ఎంత క్వాలిటీతోనే ఇవాళ మొదటి రోజే ఇవాళ మనం పుస్తకాలు ఇచ్చి యూనిఫామ్ ఇచ్చి బడికి పంపించినటువంటి చరిత్ర ఉంది. గతంలో కేసీఆర్ హయాంలో వాడు పుస్తకం ఉంటే స్కూల్ డ్రెస్ లేదు, స్కూల్ డ్రెస్ ఉంటే పెన్ను లేదు, పేపర్ లేని పరిస్థితి, అరిగోసబడ్డటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ విద్య కోసం, సర్కారు విద్య కోసం, సర్కారు స్కూళ్ళ యొక్క నిర్మాణం కోసం చాలా చిత్తశుద్ధితోని చాలా ఉన్నటువంటి కఠోరమైన ఒక భద్రత తీసుకొని వాళ్ళకు మేధోమదనం జరిగి వాళ్ళకు ఒక మంచి విద్యని ఇవ్వాలి, వాళ్ళని ఒక డాక్టర్ని చేయాలి, ఒక ఇంజనీరింగ్ చేయాలనే తపనలో ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉంటే ఈ యొక్క కోడుగుడు ఇది ఈకలు పీల్చి ఇలా ప్రజలు చీకొట్టి బొందబెట్టినటువంటి గాడిదలు ఇవాళ ఈ నిరుద్యోగుల విషయంలో మాట్లాడతాడు. కేటీఆర్కి ఏమైనా బుద్ధి ఉందా అండి? హరీష్ రావుకి ఏమైనా బుద్ధి ఉందా అండి? నిరుద్యోగుల కోసం ఏనాడైనా మాట్లాడిండా? ఉద్యోగాలు అడిగితే అమాలు పని చేసుకోవాలన్నట్టు మాట్లాడినటువంటి ఈ సన్యాసులు ఇవాళ నిరుద్యోగుల దగ్గరికి వస్తున్నారు. ఫస్ట్ నిరుద్యోగులందరూ వాళ్ళని చెప్పులతో ధరమాలే, బీఆర్ఎస్ నాయకులు చెప్పులతో ధరవాలి. మీరు నిన్న ముట్టల్లో మొత్తం ఎవరు ఉండండి, వాళ్ళే ఉన్నటువంటి చెట్టు మీద దయాల్లాగా చెట్టిరిచిన దయాలు కనుక వాళ్ళే చుట్టాలతో తిరిగి ఏడ మీడియాలో కనపడే, ఏడ పేపర్లో కనపడాలని తప్ప వాడు నమస్తే తెలంగాణ మొత్తం కూడా పేజ్ అంతా వాళ్ళని నిండండి. ఇక తెలంగాణ బాధలు గాథలు ముఖ్యమంత్రి గారు ఆలోచన ఇవాళ చేస్తున్నటువంటి అభివృద్ధి ఏం పడదు. మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకులు కండవలు కప్పుకొని వాళ్ళే నిరుద్యోగులు తయారు చేశారు. వాళ్ళు నిరుద్యోగులు అండి, నాకు ఒక్కొక్కడు అడ్డగాడిదలాగా ఉన్నారు. వాడు నిరుద్యోగులా బీఆర్ఎస్ నాయకులు? మొత్తం అడ్డమే అంతా తీసుకొచ్చి వాడు దీన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి నిరుద్యోగులందరూ కూడా దీన్ని ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఒక పక్కన మీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థిగా, ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన జేఏసీ లీడర్గా మీరు ఉన్నారు. నిరుద్యోగులను ఆ రోజు రెచ్చగొట్టినటువంటిది రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి మమ్మల్ని ఈరోజు రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చిండు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇది దీంట్లో నిజం లేదంటారా? ఇప్పుడు 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇచ్చిన ఉద్యోగాలలో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగితే ఎవడు మాట్లాడాలి? తెలంగాణలో బలమైన ఒక ప్రతిపక్షం, తెలంగాణలో అతిపెద్ద పార్టీ, రాజకీయ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత ఉంది. ఒక పీసీసీ అధ్యక్షుడు హోదాలో ఆ నిరుద్యోగులకు కన్నీళ్లు దూర్చే ప్రయత్నం చేసిండు. వాళ్ళకు అండగా ఉన్నాడు ఆ రోజు. ఇవాళ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఒక పోరాటం చేసింది. ఒక నిరుద్యోగ సైరన్ పెట్టి వాళ్ళ కోసం ఇచ్చేసింది. అసలు ఉద్యోగాల క్రమంలో పక్కన పెడితే ఇవాళ మొత్తం కూడా ఉద్యోగాలు పారదర్శకంగా ఇవ్వాలి, ప్రతి నిరుద్యోగికి న్యాయం చేయాలి, ఎక్కడ కూడా అన్యాయం గురి కావద్దు, ఎక్కడ ఏ ఖాళీలు ఉంటే వాళ్ళని నియమించాలనే ఆలోచనతో ఉంది. ఇంకా అంతకంటే ఏం చేస్తారండి? నేను చిత్తశుద్ధి కేసీఆర్కు ఉందా, రేవంత్ రెడ్డి గారికి ఉందా? మీరు ఆలోచన చేయండి. ఆనాడు మొత్తం కూడా నిరుద్యోగులు అసలు అరిగోసబట్టి ఏంద్ర నాయన ఈ తెలంగాణలో అసలు ఏంది నడుస్తూ ఉంది అనేది బతుకు జీవుడు అనే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా ఉండి ధైర్యం చెప్పింది. మనం ఏం చేసినాం చెప్పండి? ఇవాళ వచ్చిన 6 నెలల్లో ఇలా 7 నెలల్లో 28,000 పైచీలకు మనం పోస్టులు ఇస్తూ ఉన్నాం. ఇవాళ మనం గ్రూప్ 1లో పెంచినాం, ఇలా డిఎస్సి పెంచినాం. ఇక అనేక మనకు ఎక్కడ అవకాశం ఉంటే దాన్ని చేస్తూ ఉన్నాం. ఎక్కడ అవకాశం, ఎక్కడ మనం దాన్ని అడ్జస్ట్మెంట్ చేయగలిగితే చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇది ప్రజల కోసమే పనిచేస్తుంది, డిక్టేటర్గా పనిచేయదు, ఒక నియంతగా పనిచేయదు, ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తుంది. ఇప్పుడు అట్లనే ముందుకెళ్తా ఉంది. ఎవరైనా కలవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు 24 గంటలు తెలంగాణలో అన్ని వర్గాల కోసమే పనిచేస్తూ ఉన్నాడు. తెలంగాణ దిశ మార్చడానికి ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. దీంట్లో ఇది కేసీఆర్ లాగా లేకపోతే కేటీఆర్ లాగా, కేటీఆర్ బై పబ్బుల లాగా, కేసీఆర్ బై ఫామ్ హౌస్లో పండుకొని ఫామ్ హౌస్ల పాలన కాదు. హైదరాబాద్లో నడి రోడ్డు మీద ప్రజాపాలన జరుగుతూ ఉంది, ప్రజావాణి జరుగుతూ ఉంది, ప్రజల దరఖాస్తులు జరుగుతూ ఉన్నాయి. ప్రజల సమస్యల కోసం ఎప్పటికప్పటికి మేధోమదనం జరుగుతుంది, యంత్రాంగం జరుగుతుంది, మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, మాలాంటి విద్యార్థి నాయకులు, నిరుద్యోగ నాయకులు అందరం కలిసి నిరంతరం మేము ప్రజల వెంటే ఉన్నాము. ప్రజల సమస్యలు తీసుకుపోయి మేము వారధిగా పనిచేస్తూ ఉన్నాం. మా మీద ఒక బాధ్యత ఉంది. గతంలో ఆ బీఆర్ఎస్ నాయకుల్లాగా ఇంకోలాగా ఒక చెట్టిచ్చిన దయాలు వచ్చి నిరుద్యోగ సంఖ్యలో చేరి వీళ్ళు కుటీల ప్రయత్నాలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి, వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి, నిరుద్యోగులకు వాళ్ళు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. గన్ పార్క్ దగ్గర కేటీఆర్ హరీష్ రావు వచ్చి
వాళ్ళకు నైతికత ఉందా? వాళ్ళ నిరుద్యోగుల గురించి మాట్లాడతారా? ఏం బీకిరే 10 ఏళ్లలో నాకు అర్థం కాకూడదు. మీరు చేసినటువంటి ఎలక్షన్‌ల కేటీఆర్ అడ్డ మీద ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను తీసుకొచ్చి నిరుద్యోగ ముసుగేసుకొని ఆయన ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టి వాళ్ళతోని చిట్ చాట్ పెట్టిండు. నువ్వు చిట్ చాట్ ఎక్కడ చేయవలసి ఉంటివి? ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చేయవలసి ఉంటివి. లేకపోతే చిక్కడపల్లి లైబ్రరీలో చేయాల్సి ఉంటివి. ఏం మాట్లాడతారండి నాకు అర్థం కాకూడదు. చిత్తశుద్ధి వాళ్ళకుందా మాకుందా? బాజాప్తగా మేము మాట్లాడుతా ఉన్నాం. తమాషాలు వాళ్ళు చేయొద్దు. ఇప్పుడు కూడా నిరుద్యోగుల ముసుగులో నిరుద్యోగులు నిజంగా వాళ్ళు చేసే దాంట్లో మీకేం సంబంధం అండి నాకు అర్థం కాకూడదా? మీరు అందులో చేరి నాకు అర్థంగా దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఉచ్చులో అంటే ప్రతిపక్ష పార్టీలు ఏ సంబంధించినటువంటి పార్టీ ఉన్నప్పుడు కూడా అదే చేస్తారు కదా. మీరు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు రావడంలో తప్పేముండదు అంటారు. నేనేమంటున్నా, ఏ ముఖం ముఖం ప్రతిపక్షం, తలతోకలేని ప్రతిపక్షం, కుట్రతోని ఒళ్ళంతా విషం పెట్టుకొని కడుపులో కత్తులు పెట్టుకొని ప్రతిపక్షమా? ప్రతిపక్షం అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది, ముందు చూపు నిరుద్యోగులకు న్యాయబద్ధంగా చేస్తుందా లేదా అనేది ఆలోచన సోయిపోయి ఏది పడితే అది గుడ్డిగా మాట్లాడతావు. నాకు అర్థం కాకూడదు రెచ్చగొట్టే ప్రయత్నం. ఏది పడితే అది మాట్లాడతావానే? ఇలా ప్రభుత్వం పారదర్శకంగా చేస్తుంది, అందరిని పిలిచి మాట్లాడుతూ ఉంది, ఒక చర్చిస్తూ ఉంది. ఏది అవకాశం ఏది ఉన్నా కూడా అధికారులకు, మేధావులకు, ప్రొఫెసర్ లాంటి వాళ్ళకు అనుభవం కలిగినటువంటి మురళి గారు, ఐఏఎస్ మురళి గారు, కోదండరామ్ గారు, ఇంకా ఉన్నటువంటి హరగోపాల్ లాంటి వాళ్ళతో ఎట్లా మనం చేద్దాం అనేది ప్రభుత్వం వాళ్ళతో నిరంతరం చర్చిస్తూ ఉంది. లేకపోతే సీనియర్ ఐఏఎస్లతో చర్చిస్తూ ఉంది. తెలంగాణలో ఉన్నత విద్యావంతులతో మాట్లాడుతూ ఉంది. ఏది న్యాయమైతే ఏది అన్యాయమో, ఏది కోట్లలో వస్తుందో, ఏది ఆగిపోద్దో. ఆగిపోవద్దు. ఉద్యోగాలు ఇవ్వాలి. మనం ప్రతిదీ ఏ ఖాళీలైనా ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వం వాళ్ళ కోసం ఉందని చిత్తశుద్ధి ఉంది. మరి దీన్ని గౌరవించరా? నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ని మీరు స్వాగతించరా? రైతు రుణమాఫీని స్వాగతించరా? ఇలా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత రవాణాని స్వాగతించరా? ఇవాళ 200 యూనిట్లు స్వాగతించరా? ఏం తలతోకండి కూడా నాకు అర్థం. బీఆర్ఎస్ ప్రతిపక్షమా? అంటే ప్రభుత్వం ఏది చేసినా కూడా నువ్వు కోడిగుడ్డు మీద ఈకలిపించే ప్రయత్నం చేస్తే నువ్వు ప్రతిపక్షం మీకు గౌరవించాలనా? అంటే ప్రభుత్వం చేసే ఆలోచన ఏది కూడా నీకు న్యాయబద్ధంగా లేదా? ప్రజాదరణగా లేదా? ప్రజలందరూ కూడా ఒకవైపు జేజేలు పలుకుతూ ఉంటే ఒక స్వేచ్ఛ వచ్చిందని ఇవాళ నువ్వు దేన్ని స్వాగతించే కడుపులో కత్తుపై విషయం కక్కుతా ఉన్నావు. ఇంకా నీ అధికార యావం చావాలే, ఇంకా నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవట్లేదు, ఇంకా నువ్వు రియలైజ్ కావట్లేదు. నేను అనేది ఏమో నాకు అర్థం కాకూడదు. వాళ్ళు ప్రతిపక్ష నాయకులా? వాళ్ళు ఏమన్నా తేనెబుడ్డలో ఒక నీటి పుక్కులాగా విషం వేసి ఆ టైప్ ఆఫ్లా ఉంది వాళ్ళది. కాబట్టి వాళ్ళని మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు, విద్యావంతులు, నిరుద్యోగులు, చదువుకున్న ప్రతి యువతకు ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది, వాళ్ళకు అండగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకు మేము అండగా ఇస్తాం తప్ప నిరుద్యోగం ముసుగు వేసుకొని విషం గక్కే కుట్రలు చేసే నాయకుల పట్ల మాలాంటి వాళ్ళం కఠినంగానే ఉంటాం. ఓకే. ఈ టాపిక్ కాసేపు పక్కన పెట్టినట్టయితే నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశం ఒక ముఖ్యమంత్రితోటి మీరు కావచ్చు, రియాజ్ గారు కావచ్చు, చాలా ఉన్నటువంటి 4-5 పోయి మీరు ఈ సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలపైన నిన్న జరిగినటువంటి ధర్నా పైన ఆ సమాచారం అందించడం జరిగింది. వీటిని అక్కడ జరిగినటువంటి అంశం ఏ అంశం పైన డిస్కషన్ అయింది? అసలు నిజంగా కూడా వాళ్ళు కోరినటువంటి డిమాండ్లను గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతూ ఉన్నారా? డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు వాయిదా వేస్తూ ఉన్నారా? దీనిపైన ఏమైనా క్లారిటీ వచ్చిందా నిన్న? ముఖ్యమంత్రి గారు నిన్న విద్యార్థి నాయకులు, యువజన నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్లు, ఇంకా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు అందరూ కలిసి తెలంగాణలో నిరుద్యోగ యువతకు ప్రధాన సమస్య ఏంది, అసలు మొత్తం కూడా ఎట్లా మనం ఏంది అనేది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు, అనేకమైనటువంటి అన్ని పరిణామాల మీద ఆయన ఒక సీరియస్గా ఆలోచన చేసి మనం నిరుద్యోగులకు ఎట్లా న్యాయం చేస్తే ఎట్లా ఉంటుంది, ఎట్లా చిక్కులు లేకుండా మళ్ళీ కోర్టుల నుంచి ఏమైనా స్టేలు వస్తే ఎట్లా ఉంటుంది, ఒక దూరదృష్టితోని ఈ నిరుద్యోగ ఒక ఆత్మీయుడిగా ఆయన చాలా మేధోమదనం జరిగి నిరుద్యోగుల ఐఏఎస్ ఒక సీనియర్ ఒక మేధావులతో ఆలోచన చేసి ఆయన ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ 10 ఏళ్ల తర్వాత ఒక ప్రెస్టేషన్లో నిరుద్యోగ యువతంతా కూడా తీవ్రమైన ఆందోళన ఉంది. కాబట్టి వాళ్ళకు మనం ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగొద్దు. వాళ్ళకు ప్రభుత్వం చేత ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళకు రిక్రూట్మెంట్ జరుగుతుంది, రిక్రూట్మెంట్లో ఆగిపోవద్దు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాబట్టి నిరుద్యోగ యువతంతా కూడా దాన్ని అవకాశంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు బాగా చదువుకోండి, మంచి అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి మీ ఒక సొంత అన్నలాగా, మీ సొంత సోదరులాగా ఒక ఆలోచిస్తూ ఉన్నారు. అరే మా తమ్ముళ్ళు, మా అన్న ఆ టైప్ ఆఫ్లో
ఒక సొంత బిడ్డల్లాగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. తెలంగాణ యువతకు ఒక యువతను ఉపాధిని కల్పించే కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం యొక్క ఆలోచనను వక్రీకరిస్తూ ఉన్నారు కొంతమంది. ఎందుకంటే నిరుద్యోగులు రోజు ధర్నాలు ఆందోళన చేస్తే వాళ్ళకు కూడా పండగనే కదా నేను అనేది. ఇలా ప్రజాదరణ కోల్పోయింది. మళ్ళీ తిరిగి వాడు దుకాణం తెరవడానికి నిరుద్యోగుల దుకాణం తెరిచిండు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతిగా ఉంది. మనం దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అందరూ కూడా ప్రభుత్వ తీరు కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ చాలా గొప్ప ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. మీరు దీన్ని ఆలోచించకుండా నిరుద్యోగుల మధ్య చేరి ఇలా చెవులు కుట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. మీకు నిరుద్యోగుల కండగా మేమున్నాం, మన కండగా మీరున్నారు. మనం అందరం కలిసి మీకు జీవితాన్ని ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. మంచి జీవితం రాబోతుంది తెలంగాణలో. ఇలా తెలంగాణలో ఉద్యోగాల పంట రాబోతూ ఉంది. అసలు జాబ్ క్యాలెండర్ కోసం మనం 10 ఏళ్ళుగా పోరాడినాం. జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో జాబ్ క్యాలెండర్ విడుదల కాబోతూ ఉంది. ఈ ఆందోళన చేసినటువంటి నిరుద్యోగ యువతనే ఈ విద్యావంతులే రేపు ముఖ్యమంత్రి గారి పాలాభిషేకం చేయబోతా ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు పాలాభిషేకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి జేజేలు పలకపోతూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఇక ఆందోళన పోరాటాలు ఏముండవు. తద్వారా బోర్డు నియమం ద్వారా సర్వీషన్ కమిషన్ ద్వారా ఎవ్రీ ఇయర్ రావాల్సినటువంటి ఉద్యోగాలు అసలు రోజు పదవి రిటైర్డ్ అయితేనే ఉంటారు, ఉద్యోగాల భర్తీ జరుగుతూనే ఉంటుంది. ఒక యంత్రాంగంలాగా జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఎవరు ఆపలేరు. అసలు ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అసలు పెంచుతారా, డేట్లు పొడిగిస్తారా లేదా? ఈ రెండే విషయాలు. మీరు ఉన్నటువంటి పోస్టులు ఏదైతే 11,000 పోస్టులు వేయడం జరిగింది డిఎస్సిలో, వీటి పెంపు ఉంటుందా? డేట్లు కూడా వచ్చి ఈ నెల 18వ తారీఖున ఎగ్జామ్స్, వీటిని మార్చేటువంటి అవకాశం ఉంటుందా? ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశించడం జరిగింది. దీని సంబంధించి న్యాయ నిపుణుల సలహాతోని ఎక్కడ కూడా చిక్కుముగులు లేకుండా వాళ్ళకు న్యాయం చేయాలని అది చేసింది. అధికారులు కూడా దానిపైన సీరియస్గా చర్చించి తద్వారా నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారికి తెలుసు ఏది న్యాయబద్ధమైనది ఏందనేది. అన్నీ ఆలోచించే ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశించి తద్వారా వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా నిరుద్యోగులకు కాంగ్రెస్ పక్షపాతిగానే ఉంటుంది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా వాళ్ళకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఉద్యోగాల కల్పన కోసం పనిచేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పనిచేయలేదు. ఇలా మీరు చూసారు, గతంలో బిఫోర్ తెలంగాణ అయినా, ఇప్పుడు వచ్చిన తెలంగాణ అయినా, ఇప్పుడు మనమైనా అందరం కూడా సీరియస్గా దానికోసం పనిచేస్తూ ఉన్నాం. దీన్ని కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దయచేసి వాళ్ళని మీరందరూ కూడా కనిపెట్టకావాల్సిన అవసరం ఉందని కూడా కోరుతున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ మీ ఆలోచన కానీ మీ అభిప్రాయం కానీ, డిఎస్సిని పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందా, లేకపోతే పోస్ట్పోన్ చేయకుండా ఎగ్జామ్స్ నిర్వహించినట్టయితే స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు న్యాయం చేసినట్టు ఉంటుంది? మీ అభిప్రాయం ఏంటి? పర్సనల్ అభిప్రాయం. ప్రభుత్వం ఇప్పుడు రేషనలైజ్ పేరిట కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ప్రభుత్వ బడే లేకుండా అంధకారంలో అయినటువంటి ప్రభుత్వ విద్యకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యకు ఇవాళ ప్రతిష్టం చేసి దాన్ని ఒక ఆధునీకరణ చేసి తెలంగాణలో ప్రతి ఊరిలో బడి ఉండాలి, ఏకోపాధ్యాయ స్కూళ్ళను కూడా పునర్నిర్మించాలి, ప్రభుత్వ బళ్ళ కోసం 2,000 కోట్లను ఇచ్చేసి అభివృద్ధి చేసి ప్రయత్నం చేసిండు. కాబట్టి ఇప్పుడు అత్యవసరంగా ఆ యొక్క బిడ్డలకు ఒక పంతులు కూడా కావాలి, బడి అవసరం. కాబట్టి డిఎస్సి పరీక్షలు జరుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే డిఎస్సి జరిగితే మనం ఏకకాలంలో ఈ అకాడమిక్ ఇయర్లో ఆ యొక్క పిల్లలకు కూడా మనం ఒక టీచర్ని పంపే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి దీన్ని అందరూ కూడా మన కోసం కాదు, పిల్లలకు పంతుల కోసం మరి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లల్ని రేపు భావి పౌరులుగా తయారు చేయడానికి మనందరం కూడా తయారు కావాల్సిన అవసరం ఉంది.